హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి చరణ్ రైల్ బ్లాగ్స్. సో నేను ఈరోజు వచ్చేసి సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట వరకు డెమో ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాను. ఈ డెమో ట్రైన్ వచ్చేసి డైలీ 2 ట్రైన్స్ నడుస్తున్నాయి సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట వరకు. మార్నింగ్ 10:35 ఒకటి, ఈవినింగ్ 5:45 ఒకటి నడుస్తున్నాయి. సో నేను ఇప్పుడు మార్నింగ్ 10:35 ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాను. ఇదిగో ట్రైన్ అయితే వచ్చేసింది. కాకపోతే మార్నింగ్ 10:35కి రావాల్సిన ట్రైన్ దాదాపుగా 2 గంటలు లేట్గా వచ్చింది. అంటే 12:35 టైంలో వచ్చింది. బేసిక్గా అయితే ఈ ట్రైన్ 10:35కి స్టార్ట్ అయ్యి 1:45 కల్లా సిద్దిపేట రీచ్ అవుతుంది. సో అంటే టోటల్గా 3 hours 10 minutes అనమాట. బట్ ఇది ఆల్రెడీ 2 hours లేట్ వచ్చింది కాబట్టి చూద్దాం ఏ టైంకి సిద్దిపేట రీచ్ అవుతుందో. అయితే సికింద్రాబాద్ స్టేషన్లో ఒక 2-3 ప్లాట్ఫామ్స్ మీద రీడెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. సో దానివల్ల ట్రైన్కి ప్లాట్ఫామ్ దొరకడం అనేది కొంచెం కష్టంగా అవుతుంది. సో ఇది వచ్చేసి ఫలక్నుమా ఎక్స్ప్రెస్, హౌరా నుంచి సికింద్రాబాద్కి వచ్చేసి ఫలక్నుమా ఎక్స్ప్రెస్ అనమాట. సో మొత్తానికి అయితే ట్రైన్ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయింది. అరౌండ్ 12:40 కల్లా స్టార్ట్ అయింది సికింద్రాబాద్ నుంచి. చూద్దాం అంటే సిద్దిపేట వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో చూద్దాం. బేసిక్గా అయితే జేబీఎస్ నుంచి సిద్దిపేటకి 2 hours 2.5 hours బస్సు అయితే వెళ్ళిపోతుంది. బట్ ఇది మనోహరాబాద్ రూట్ నుంచి వెళ్తుంది కాబట్టి కొంచెం టైం ఎక్కువ పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అయితే ఇక్కడ ఏంటంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రీడెవలప్మెంట్ వర్క్స్ అనేవి చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. అంటే నార్త్ సైడ్ ఎంట్రన్స్ బిల్డింగ్, సౌత్ సైడ్ ఎంట్రన్స్ బిల్డింగ్ కూడా పూర్తిగా కొత్త బిల్డింగ్స్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో అంతేకాకుండా ప్లాట్ఫామ్స్ని, లాంజెస్ని కూడా పూర్తిగా మోడిఫికేషన్ అనేది చేస్తున్నారు. సో ఈ ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్ళే గోల్కొండ ఎక్స్ప్రెస్. ఇది వయా కాజీపేట్, విజయవాడ నుంచి వెళ్తుంది. సో ఇక్కడ నుంచి ట్రైన్స్ అనేది డైవర్షన్ తీసుకుంటాయి. ఒకటేమో కాజీపేట్ రూట్లో వెళ్తుంది. సో ఇప్పుడు ఈ డెమో ట్రైన్ వచ్చేసి నిజామాబాద్ రూట్లో వెళ్తుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే తిరుపతి సికింద్రాబాద్ ఏసీ స్పెషల్ ఎక్స్ప్రెస్, అదేవిధంగా భద్రాచలం సికింద్రాబాద్ జంక్షన్ కాకతీయ ఎక్స్ప్రెస్ కూడా ప్లాట్ఫామ్ ఖాళీ లేక అవుటర్లో వెయిట్ చేయాల్సిన పరిస్థితి. సో అంటే ఫ్యూచర్లో ఇట్లాంటి ఇష్యూస్ రావద్దని చెప్పేసి చెర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ని కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు. అండ్ దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఇది వచ్చేసి ట్రైన్ ఫస్ట్ స్టాప్ అనమాట, మల్కాజ్గిరి జంక్షన్. మల్కాజ్గిరి జంక్షన్ అని ఎందుకు అంటున్నామంటే ఇక్కడ నుంచి ఒకటి కాజీపేట్ వైపు వెళ్ళే రూటు మౌలాలి ఆ బైపాస్ లైన్ నుంచి వెళ్తుంది. అదేవిధంగా నిజామాబాద్ సైడ్ వెళ్ళే రూట్ ఒకటి, కాచిగూడ సికింద్రాబాద్ సైడ్ వెళ్ళే 2 రూట్లు కూడా ఈ స్టేషన్ నుంచి వెళ్తాయి. సో అందుకే మల్కాజ్గిరి జంక్షన్ అయింది. సో ఇక్కడ కనుక మీరు చూస్తే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద మల్కాజ్గిరిలో కూడా రెనోవేషన్ వర్క్స్ అనేది జరుగుతున్నాయి. ప్లాట్ఫామ్ డెవలప్మెంట్ కానీ, ప్యాసింజర్ అమ్యూనిటీస్ బిల్డింగ్స్ కానీ అన్ని డెవలప్మెంట్ అయితే అవుతున్నాయి. సో ఇది వచ్చేసి ఈ ట్రైన్ యొక్క సెకండ్ స్టాప్ అనమాట, క్యావలరీ బ్యారక్స్ అని. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మీరు చూస్తే ప్రతి స్టేషన్లోనూ దాదాపు ప్లాట్ఫామ్స్కి సంబంధించి రీడెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అంటే ప్లాట్ఫామ్ ఎక్స్టెన్షన్ కానీ, ప్లాట్ఫామ్ హైట్ ఇంక్రీజ్ చేయడం కానీ, ఇట్లా దాదాపుగా ప్రతి స్టేషన్లోనూ ఏదో ఒక డెవలప్మెంట్ వర్క్ అయితే జరుగుతుంది రీసెంట్గా. సో ట్రైన్ అయితే క్యావలరీ బ్యారక్స్ నుంచి డిపార్చర్ అయింది. సో ఈ ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చి బొల్లారం అన్నమాట.
అయితే అంతకుముందు ఏంటంటే పూర్తిగా సింగిల్ ట్రాక్ మాత్రమే ఉండేది, అంటే స్టేషన్లో కాకుండా. కాకపోతే ఏంటంటే సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు ఎంఎంటీఎస్ డెవలప్మెంట్ అయిన తర్వాత సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు పూర్తిగా డబల్ ట్రాక్ అయితే వేయడం జరిగింది. అండ్ ఫ్రీక్వెంట్గా ఎంఎంటీఎస్ సర్వీసులు కూడా నడుస్తున్నాయి సికింద్రాబాద్ నుండి మేడ్చల్ వరకు. ట్రైన్ వచ్చేసి ఇప్పుడు బొల్లారం స్టేషన్ నుంచి డిపార్చర్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఎంఎంటీఎస్ ట్రైన్లు కానీ అండ్ ఇంకొన్ని ప్యాసింజర్ సర్వీసెస్ కానీ దాదాపు అన్ని స్టేషన్లో హాల్ట్ అనేది ఇచ్చారు. బట్ ఈ డెమో ట్రైన్కి మాత్రం కేవలం 4-5 స్టేషన్స్ మాత్రమే స్టాప్ ఇచ్చారు. అంటే సికింద్రాబాద్ నుంచి మనోహరాబాద్ వరకు మాత్రం చెప్పేది. అండ్ సికింద్రాబాద్ నుంచి మనోహరాబాద్ మధ్యలో చూస్తే మల్కాజ్గిరి, క్యావలరీ బ్యారక్స్ ఒకటి, బొల్లారం, గుండ్లపోచంపల్లి, మేడ్చల్, మనోహరాబాద్ స్టేషన్లో మాత్రమే స్టాప్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఇంకొక సికింద్రాబాద్ సిద్దిపేట డెమో స్పేర్ రేక్ అనేది పార్క్ చేసి ఉంది బొల్లారం స్టేషన్ బయట. అంటే మేబీ డే బై డే ఆల్టర్నేట్ సర్వీసెస్ యూజ్ చేస్తారనుకుంటాను. ఇది వచ్చేసి గుండ్లపోచంపల్లి స్టేషన్. ఇక్కడ కూడా ట్రైన్కి స్టాప్ ఉంది. అయితే సికింద్రాబాద్ నుంచి ఎంఎంటీఎస్ రైల్వే లైన్ కంప్లీట్ అవ్వకముందు ఇక్కడ ఒక ప్లాట్ఫాము అండ్ ఒక మెయిన్ లైన్ మాత్రమే ఉండేది. సో ఇప్పుడైతే 2 ప్లాట్ఫామ్స్ కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఒక మెయిన్ లైన్ కూడా ఉంది ఇక్కడ. సో ఇది వచ్చేసి డెమో ట్రైన్ పుష్పుల్ మోడ్లో ఉంటుందన్నమాట. సో యాక్సిలరేషన్ కానీ డిసిలరేషన్ కానీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తే గుండ్లపోచంపల్లి నుంచి మేడ్చల్ వరకు దాదాపుగా 9 to 10 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. బట్ ట్రైన్ మాత్రం దాదాపు టాప్ స్పీడ్ అందుకుంది, 97-98 మధ్యలో వెళ్తుంది ట్రైన్. ఎందుకంటే చాలా వరకు పుష్పుల్ ట్రైన్స్కి వచ్చేసి మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ 100 మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు ట్రైన్ వచ్చేసి దాదాపుగా మేడ్చల్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది. అండ్ ఈ స్టేషన్కు ముందు పెద్ద అండర్ పాస్లు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ట్రైన్ వచ్చేసి మేడ్చల్ రైల్వే స్టేషన్కి రీచ్ అయింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు కేవలం 3 ప్లాట్ఫామ్స్ మాత్రమే ఉండేది. తర్వాత ఎంఎంటీఎస్ లైన్ డెవలప్మెంట్ అయిన తర్వాత అడిషనల్గా ఎంఎంటీఎస్ సర్వీసెస్ కోసం 2 కొత్త ప్లాట్ఫామ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మేడ్చల్ తర్వాత నుంచి టోటల్గా సింగిల్ ట్రాకే ఉంటుంది. అందుకే ముందు నుంచి ఏదో గూడ్స్ వస్తుంటే దాదాపుగా 20 నిమిషాలు మేడ్చల్ రైల్వే స్టేషన్లోనే ట్రైన్ అయితే ఆపేశారు. అండ్ దాదాపు 20 మినిట్స్ తర్వాత గూడ్స్ వెళ్ళిపోయాక ఇప్పుడు ట్రైన్ అయితే మేడ్చల్ నుంచి డిపార్చర్ అయింది. సో ఇప్పుడు ట్రైన్ అయితే మనోహరాబాద్ రైల్వే స్టేషన్కి రీచ్ అయింది. ఇది వచ్చేసి ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్ళే రూట్లో ఈ ట్రైన్కి ఇది లాస్ట్ స్టాప్. అండ్ ఇక్కడ నుంచి ఈ ట్రైన్ డైవర్షన్ తీసుకొని గజ్వేల్ సిద్దిపేట రూట్లో వెళ్తుంది. అండ్ సికింద్రాబాద్ నుంచి ఇక్కడి వరకు దాదాపుగా ఎలక్ట్రిఫికేషన్ అయితే చాలా రోజుల క్రితమే కంప్లీట్ అయిపోయి
ఎలక్ట్రిక్ ట్రైన్స్ కూడా నడుస్తున్నాయి నిజామాబాద్ జంక్షన్ వరకు. బట్ ఇక్కడ నుండి సిద్దిపేట రూట్ ఏంటంటే పూర్తిగా సింగిల్ డీజిల్ ట్రాక్ అనమాట. అందుకే డెమో ట్రైన్ రన్ చేస్తున్నారు ఈ రూట్లో. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ లెఫ్ట్ సైడ్ ట్రాక్ వచ్చేసి కామారెడ్డి నిజామాబాద్ సైడ్ వెళ్ళే ట్రాక్ అనమాట. ఇక్కడ నుండి డైవర్షన్ తీసుకొని రైట్ సైడ్ వెళ్తుంది సిద్దిపేట సైడ్. సో మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు ఫుల్ జర్నీతో పాటు సికింద్రాబాద్ సిద్దిపేట ట్రైన్ టైమింగ్స్ అండ్ డీటెయిల్స్ గురించి పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాయి చరణ్ రైల్ వాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇది వచ్చేసి సిద్దిపేట స్టేషన్ బిల్డింగ్. సిద్దిపేట స్టేషన్లో వచ్చేసి ఒక న్యూ LHP AC ట్రైన్ అయితే పార్క్ చేసి ఉంది. అది ఇంకా ఏ రూట్కి అలాట్ చేస్తారో తెలియదు.